అనేక చోట్ల అనేక మంది చనిపోతున్నారు. ఈ చనిపోవడం వల్ల ఎవరు ఏం సాధించిందేం లేదు మా దృష్టిలో. ఈ ఘర్షణల వల్ల అమాయకులైనటువంటి ఆదివాసీలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలా, లేకపోతే మావోయిస్టులు ఏం చేయాలా అనే సంగతి పక్కన పెట్టి ఫస్ట్ మేమేమని చెప్తున్నామనంటే, ఇరు పక్షాలు కూడా మీరు ఆయుధాలు ప్రస్తుతానికి వాడకుండా సీజ్ ఫైర్ చేసి మేము ఆయుధాలు వాడమని ఓపెన్గా ప్రకటించి మీరు చర్చలు కూర్చోవాలా, చర్చలు మాట్లాడాలా. చర్చలలో ఏమేమి అంశాలు వస్తాయి, ఎలాంటి అంశాలు వస్తాయి, ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తుంది, మావోయిస్టులు ఏం డిమాండ్ చేస్తారు, చర్చలు ఏ మేరకు ఫలప్రదం అవుతాయి, ఎట్లా సక్సెస్ అవుతాయి అనేది వేరే విషయం దానిపైన. కానీ చర్చలు కనుక పిలిచినట్లయితే మా యొక్క సహకారం కూడా చర్చల సందర్భంగా ఇటు మావోయిస్టు పార్టీకి ఉంటుంది, ఇటు ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అంటే ఇరు పక్షాలకు మధ్య ఒక శాశ్వత పరిష్కారానికి ప్రయత్నం చేయడంలో మా పాత్ర అనేది ఉంటుంది. మేమేం కోరుకుంటున్నామనంటే, ఇక్కడ ప్రాణ నష్టం జరగద్దు. ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు. ప్రాణమైనా కావచ్చు. ఇవాళ 3 గ్రౌండ్స్ వాళ్ళు చనిపోయినారు. అంతకుముందు ఒక 22 మంది గిరిజనులు చనిపోయినారు. అంతకుముందు ఒక 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ మధ్య కాలంలో మేము శాంతి చర్చలకు పిలిపించిన తర్వాత జరుగుతున్న సంఘటనలు చాలా ఇబ్బందుల్లో మనం ఉన్నాం. అంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు. మరి అక్కడ 26 మందిని చంపేసినారు. సరే, దానికి ప్రతీకార చర్యలుగా మనం మొదలుపెట్టినప్పుడు దాదాపు యుద్ధానికి దారితీసే పరిస్థితులు వల్ల ఏర్పడ్డాయి. దానిలో అంటే బార్డర్లో అంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పుడు మనం దేశంలో అంతర్గతమైనటువంటి ఒక సాయుధ ఘర్షణ అవసరం లేదని మా భావన. ఇక్కడ బలగాలను ఉపసంహరించుకొని మొత్తం బలగాలన్నీ కూడా మనం బార్డర్ మీద కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశాన్ని ఫస్ట్ మనం రక్షించుకోవాలి. వాళ్ళు మావోయిస్టులైనా నక్సలైనా ఎవరైనా భారతీయులే కదా. దానిలో నేను కోరేదంటే అవసరమైతే వీళ్ళని కూడా బార్డర్లో తీసుకొని పోవచ్చు. ప్రభుత్వం ఒప్పుకుంటే వీళ్ళని కూడా బార్డర్లో తీసుకొని పోతే 2 రోజుల్లో ఖతం చేసేస్తారు.